41:42 అండి. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను, ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? ప్రార్థన చేసుకోండి. సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువు, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కానీ దీని కాలమంతా నా ప్రభు నీ సజీవమైన రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి నేను ప్రార్థించడానికి, నీ అమూల్యమైన వాక్యాన్ని వినడానికి మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తుతులు. నా ప్రభు కూడి వచ్చిన ప్రతి పెట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నా ప్రభు కాన్ఫరెన్స్ కాల్ ద్వారా నా ప్రభు నీ యొక్క వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పాటల ద్వారా నా ప్రభు నేను కీర్తించడం మీరు సహాయం అందించారు, దాన్ని బట్టి మీకు వందనాలు. ఎవరైతే నా ప్రభు పాటల ద్వారా నేను కీర్తించారో వారిని కూడా ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నా ప్రభు ఈ శుక్రవారం ప్రత్యేక తరగతి ద్వారా నా ప్రభు ఈ అంశాన్ని అయితే బోధించాలని దైవదాసులు సిద్ధపడి ఉన్నారు, వారిని ఆశీర్వదించండి. వింటున్న మాకు నా ప్రభు మంచి శక్తిని బలాన్ని అనుగ్రహించిన నా ప్రభు, భక్తితో భక్తితో నా ప్రభు ఆ వాక్యాన్ని మనం విని నా ప్రభు ఆ రీతిగా మేము ముందుకు కొనసాగడానికి సహాయం అనుగ్రహించండి. మరి ఇంకా తండ్రి వాతావరణాన్ని మీ అధీనంలో ఉంచుకోండి నా ప్రభు. మరి ఏర్పడిన వాయుకుండాన్ని నా ప్రభు మీ అధీనంలో ఉంచుకొని నా ప్రభు నష్టం వాటికుండా మీరు నా ప్రభు మీరే కాచి కాపాడండి. జరుగుతున్న కార్యక్రమం అంతట్లో కూడా మీ సహాయాన్ని అందించి మీరే సమర్థగంత మా ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రీతి మోడైన యేసుక్రీస్తు బ్రతిమాలి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ శుక్రవారపు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికకును బైబిల్ తరగతికని మనమందరము కూడా ఆటంకాలు ఉన్నా రావటానికి అనుకూలతను కలుగ చేసిన మన తండ్రిని దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తూ, వర్షమైన ఇబ్బందికరమైన దేవుని పనిలో ఆటంకాలు చూసుకోకూడదని ఈ స్థలానికి సిద్ధపడి వచ్చినటువంటి కూడిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ, అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు రాలేని పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా కూడా పాల్గొన్నటువంటి వారికి కూడా క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ ఈరోజు దేవుని యొక్క వాక్య భాగములో నుంచి నిషేధించబడినవి అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి నిషేధించబడినవి అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటాం. ప్రతి ఒక్కరూ కూడా నోట్స్లో ఉన్నవాళ్ళు, రాయగలిగినటువంటి వాళ్ళు రాసుకోవటం చాలా ప్రాముఖ్యము. ఎందుకనగా మన విశ్వాసాన్ని పాడు చేసేటువంటి కొంతమంది మాటలు, మనుషులు మనకు ఎదురైనప్పుడు ఈ లేఖనాలు మన దగ్గర ఉంటే వారిని ఎదుర్కోవటానికి, మన భక్తిని మనం కాపాడుకోవటానికి ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి వీటిని రాసుకుని దాచుకుని నేర్చుకోవాలని ప్రేమతో ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి నిషేధించబడినవి అనేటువంటి దాంట్లో దేవుడు నిషేధించినటువంటివి 4, వాటిని మనుషులు నిషేధించినటువంటి 4ని మనం నేర్చుకుందాం. దేవుడు దేనిని నిషేధించాడు, మనుషులు దేనిని నిషేధిస్తున్నారు అనే దాన్ని గ్రహించాలి. దేవుడు నిషేధించాడు. నిషేధించడం అంటే ఏంటి? దాని అర్థం విసర్జించటము, వద్దు అని చెప్పటము, ఖండించటము. కనుక దేవుడు వద్దన్న వాటిని కొంతమంది మనుషులు చేద్దాము అంటున్నారు. దేవుడు నిషేధించని వాటిని, అంటే ఖండించని వాటిని మనుషులు కొంతమంది ఖండించి దాన్ని చేయకూడదని అంటున్నారు. దేవుడు వద్దన్న వాటిని మనుషులు చేద్దామన్నారు కాదని మనం చేశామా? దేవుని దృష్టిలో పాపులమే.
దేవుడు చెయ్యండి అన్న వాటిని మనుషులు వద్దన్నారని మానేసిన దేవుని దృష్టిలో మనం పాపులముగానే ఉంటాము. అలాంటి వాటిలో ప్రస్తుత కాలంలో కొన్ని మనుషులు నిషేధిస్తున్నవి, దేవుడు నిషేధించిన విధానము కానటువంటివి 4 వాక్య భాగంలో మనం ధ్యానించుకుందాము. ఆ 4 వాటిలోనికి వెళ్ళేటువంటి వాటిలో మొదటిది క్రీస్తును నిషేధించిన విధానం, 2 వివాహ సంబంధమైన విధానంలో నిషేధము, 3 ఆహార విషయంలో ఉన్న నిషేధాలు, 4 చనిపోయిన వారి విషయంలో ఉన్నటువంటి నిషేధములు. ఈ 4 దేవుడు ఏమి నిషేధించాడు, మనుషులు స్వార్థం కొరకు ఏమి నిషేధిస్తున్నారు అనే వాటిని నేర్చుకుందాం. ముందుగా మూల వాక్యంగా సోదరులు రాజారాం గారు చదివి వినిపించారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం ఉన్నటువంటి సందర్భాన్ని మనం చదవగా అందరం కూడా విని ఉన్నాము. ఈ వాక్య భాగంలో స్వయముగా యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం అక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తాము. అందుకు యేసు వారిని చూచి అనే పదం వాడబడింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారో అది అప్పుడు తన మాటగా కాకుండా ఆ వచనంలో చివరిలో ఉన్న లైన్ ఏంటి, అనుమాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా అనే పదం వాడారు. అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట కాదు, ఇక్కడ రాయబడినటువంటి మాట అంతకుముందు లేఖనాలలో ఎప్పుడో దేవుడు రాయించాడంట. ఇక్కడ రాయించినటువంటి మాట ఏంటి, ఒక రాయి గురించి. ఏమనుంది అక్కడ, మరి యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యమను మాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా. లేఖనాలు జ్ఞాపకం చేస్తూ మనుషులు నిషేధించిన దాన్ని దేవుడు ఏం చేశాడంట, మూలకు తలరాయిగా చేశాడంట. ఈ మాట ఎక్కడ చదివారని చెప్తున్నాడు ఆయన, కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథములో 118వ అధ్యాయము 22వ వచనములో ఉన్న మాట ఇక్కడ యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నారు. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 22వ వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. తర్వాత ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కనులకు ఆశ్చర్యము. అంటే ఇప్పుడు మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఈ మాట ఇంతకుముందు మీరు లేఖనాల్లో ఎన్నడూ చదవలేదా అంటే ఎక్కడున్నది, కీర్తనల గ్రంథములో ముందుగానే రాయబడింది. కీర్తనల గ్రంథములో ముందుగానే రాయబడిన మాట, ఇల్లు కట్టేటువంటి వారు నిషేధించారు ఒక రాయిని, ఆ రాయే మూలకు తలరాయిగా దేవుడు చేశాడు అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. నిజంగా ఈ మాటలో గొప్ప అర్థం ఉంది. అందుకనే దేవుడు మత్తయి సువార్త 21:42లో ఈ మాట రాయించాడు. మరలా ఇదే మాట మార్కు సువార్త 12వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది. మరలా ఇదే మాట లూకా సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో కూడా రాయబడింది. ఏ మాట, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. దీని అర్థం, ఒక గృహం కట్టబడుతుంది, ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టేటువంటి మనుషులంట అన్ని రాళ్ళు ఉపయోగకరమే అని అన్నిటినీ ఉపయోగిస్తా ఒక రాయిని నిషేధించడం అంటే తృణీకరించారు, విసర్జించారు, పక్కన పెట్టేశారు. మిగతా రాళ్ళతో వాళ్ళు ఇల్లు కడుతున్నారు. తీరా అన్ని కోణాలలోనూ ఆ ఇల్లు కట్టడం పూర్తి చేసిన తర్వాత ఆ ఇల్లు నిలబడటానికి మూలమైన ఒక రాయి పెట్టాల్సి వచ్చిందట. దాన్ని ఏమంటారంటే మూల రాయి అని అంటారు. మూల రాయి అనగా పునాది రాయి, స్థిరమైన రాయి. ఇప్పుడు తాటాకి ఇల్లు కట్టేటప్పుడు ఇంటి మధ్యలో ఒక దాన్ని వేస్తారు, ఏమంటారు దాన్ని, నిట్రాడేస్తారు.
ఇప్పుడు నిట్రాడు అనేది ఎంత అవసరం ఆ ఇంటికి? నిట్రాడు అనేది గట్టిగా ఉంటే ఆ గోడ తీసి మళ్ళీ పెట్టేయచ్చు, ఒక పక్క తీసి మళ్ళీ పెట్టేయచ్చు. నిట్రాడే లేకపోతే అసలు ఆ ఇల్లే నిలబడదు. అలాగే ఇక్కడ రాళ్ళుగా చూస్తే అనేకమైన రాళ్ళన్నీ పట్టుకొచ్చి అన్ని రాళ్ళు వాడుతున్నారు, కానీ ఒక రాయి నిషేధించారంట. కానీ చివరికి ఆ రాయే మూల రాయి అయిందంట. కలకు మూలరాయి ఆయను అన్నాడు ఇక్కడ. నిజముగా ఆ మూలరాయి ఎవరుగా మనం చూడవచ్చు? మనుషులందరూ నిషేధించిన ఆ రాయి చివరికి మనుషులందరికీ, ప్రపంచానికి మూలరాయి ఎవరంటే యేసుక్రీస్తు వారు. చక్కగా మీరు తెలియపరిచారు, ఆ రాయి యేసుక్రీస్తే. ఇది మన యొక్క ఊహ కాదు. అపోస్తలుల కార్యంలో చూడండి, 4వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఇల్లు కట్టువారు అయిన మీరు తృణీకరించిన రాయి ఆయనే. అంటే ఇప్పుడు మనుషులందరూ నిషేధించిన రాయి ఏంటి? ఈయనంటే క్రీస్తు. ఇక్కడ అంటున్నాడు, ఏ క్రీస్తు నామమునైతే పుట్టికుంటివాడు బాగు చేయబడ్డాడో అదే క్రీస్తును మీరందరూ నిషేధించారు. మీరు నిషేధించి ఎవరినైతే సిలువేశారో, దేవుడు ప్రేమించి ఎవరినైతే మూడో దినం తిరిగి లేపాడో, ఆయన ఇప్పుడు మనుషులందరికీ మూలరాయి అని చెప్పాడు. కనుక క్రీస్తే ఇప్పుడు అందరికీ మూలరాయి అయి ఉన్నాడు. కానీ ఈ మూలరాయి కొంతమంది అమూల్యమైన రాయిగా చూస్తున్నారు, కొంతమంది అడ్డు రాయిగా చూస్తున్నారు. ఈ రాయి కొంతమందికి ఎలా ఉందంటే, అమూల్యమైన రాయి అంటే శ్రేష్టమైన రాయి, దానికంటే విలువైన రాయి లేదు, క్రీస్తు కంటే విలువైనది లేదు అని కొంతమంది భావిస్తున్నారు. వాళ్ళెవరు? కొంతమంది అసలు క్రీస్తు అనే పేరే అడ్డంగా భావిస్తున్నారు. వాళ్ళెవరు అనే దాన్ని పేతురు గారు ప్రస్తావిస్తా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, విశ్వసించిన మీకు ఆయన, 2వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసించిన వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించుతురో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయన అన్నాడు ఇక్కడ. అంటే విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఆ రాయి ఎలా ఉందంట? విశ్వసించిన వానికి. బైబిల్ చదువుదాం మరలా. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో, క్రీస్తే మూలరాయని నమ్ముతారో, క్రీస్తు సంఘమే నిజమని నమ్ముతారో, క్రీస్తుకు మించిన నామం మరొకటి లేదని, క్రీస్తుకు మించిన శక్తి కలిగినది మరొకటి లేదని ఎవరైతే క్రీస్తు అనే రాయిని నమ్ముతారో అది వాళ్ళకి అమూల్యమైన రాయి అంట. అమూల్యమైన రాయి అంటే అత్యంత విలువైనటువంటి గొప్పదైన రాయి. విశ్వసించని వారికి, విశ్వసింపని వారికి అది నిషేధింపబడినదిగా కనపడి అడ్డు రాయిగా, అడ్డు బండగా ఉంటుందంట. విశ్వసిస్తే అదే మీకు అమూల్యమైన రాయి, అది అన్ని చోట్ల తీసుకెళ్తుంది. విశ్వాసం లేకపోతే ఆ రాయే మీకు ఎలా ఉంటుందంట? అడ్డు రాయిగా, అడ్డు బండగా ఉంటుందంట. అంటే దీని అర్థం అడ్డు రాయి, అడ్డు బండ అంటే, ఇప్పుడు ఒక రాయి మూలరాయిగా ఉంటే అదే నిన్ను నీ ఇంటిని కాపాడుతుంది. అదే రాయి గుమ్మానికి అడ్డంగా ఉంటే ఏమవుద్ది? ఆ ఇంట్లోకి వెళ్ళకుండా నిన్ను అడ్డుకుంటుంది. క్రీస్తుని విశ్వసిస్తే నీ ఇంటికి ఆయన మూలరాయిగా ఉంటాడు. క్రీస్తుని విశ్వసించకపోతే అన్నిటికీ ఆయన నీకు అడ్డురాయిగా ఉంటాడు. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే
కొంతమంది పరలోకం వెళ్ళాలనుకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థనలు చేస్తున్నారు, యేసుక్రీస్తు నామమున అద్భుతాలు చేస్తున్నారు, యేసుక్రీస్తు నామమున సూచక్రియలు చేస్తున్నారు, యేసుక్రీస్తు నామమున ఎన్నో బోధలు చేస్తున్నారు ప్రపంచంలో. ఇలా అనేకమైన బోధలు చేస్తూ 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 ఒకసారి వాళ్ళు పరలోకం వెళ్ళటానికి వచ్చారు. పరలోకం వెళ్ళటానికి వచ్చినప్పుడు క్రీస్తు ఏం చేయాలి? పరలోకం వెళ్ళటానికి ఆయన వాళ్ళకు ఒక గుమ్మం అయి ఉండాలి. పరలోకానికి మార్గంగా ఉండవలసిన ఆయన పరలోకం వెళ్ళకుండా ఆయనే వాళ్ళకు అడ్డురాయి అయిపోయాడు. క్రీస్తే వాళ్ళు పరలోకం వెళ్ళకుండా అడ్డురాయిగా నిలబడ్డాడంట. అడ్డు బండగా బండ అంటే ఎవరు కదర్చలేని బండగా నిలబడ్డాడంట. ఎక్కడో తెలుసా? మత్తయి సువార్తలో చూడండి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. 23. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పదును. ఇక్కడ పరలోకం వెళ్ళకుండా అడ్డగించి పొమ్మని చెబుతున్నటువంటిది ఎవరు? యేసుక్రీస్తు వారు. పరలోకానికి పంపించవలసిన ఆయనే పరలోకం వెళ్ళకుండా అడ్డంగా వచ్చాడంట వాళ్ళకి. ఎందుకు వాళ్ళకి క్రీస్తు అడ్డమయ్యాడు? అక్రమము చేయవారులారా. అక్రమం అంటే క్రమము కానిది. అన్నిటికీ క్రీస్తే మూలరాయి అని దేవుడు చెబితే క్రీస్తు అనే పేరే నిషేధించారంట కొంతమంది. క్రీస్తు వారు జీవించిన కాలంలో క్రీస్తుని నిషేధిస్తే ఇప్పుడున్నటువంటి కాలంలో క్రీస్తు అనే పేరే సంఘానికి నిషేధిస్తున్నారు. క్రీస్తు అనే పేరే సంఘానికి నిషేధించడం క్రీస్తుని నిషేధించడమే. క్రీస్తుని ఎవరైతే నిషేధిస్తారో వాళ్ళు క్రీస్తు నామని అద్భుతాలు చేసినా, మహత్కారాలు చేసినా, సూచక్రియలు చేసినా రేపొద్దున్న నిషేధించిన ఆ రాయే విశ్వసించలేదు కనుక వాళ్ళకి ఎలా ఉంటుంది? అడ్డు బండగా, అడ్డు రాయిగా ఉంటుంది. అన్నీ చేస్తున్నారు వీళ్ళు. దేవుడేమో క్రీస్తును మాత్రమే అంగీకరించి క్రీస్తు నామము కలిగి ఉండని ఏ సంఘమైనా దాన్ని నిషేధించాడు. కానీ ఇప్పటి కాలం మనుషుల్లో క్రీస్తు అనే పేరు నిషేధించి అనేక రకాలైన పేర్లు పెట్టుకుని అవి కూడా దేవుడు అంగీకరిస్తాడంటున్నారు. దేవుడు నిషేధించింది మనుషులు పెట్టినటువంటి పేర్లు, మనుషులు నిషేధిస్తున్నది దేవుడు పెట్టినటువంటి పేరు. ఏం పేరు? క్రీస్తు అనేటువంటి పేరు నిషేధిస్తున్నారు కనుక మీరు క్రీస్తు అనే పేరు అంగీకరిస్తే, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన మీకు తలరాయిగా మూలరాయిగా ఉంటాడు. క్రీస్తు అనే పేరును ధృవీకరిస్తే మీరు ఎన్ని కార్యాలు చేసినా, ఎంత సేవ చేసినా, ఎన్ని బోధలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా ఆయన మీకు అడ్డుబండగా ఉంటాడు అనే మాట రాయబడింది. కనుక మొదట నేర్చుకున్నాము, దేవుడు క్రీస్తుని మూలరాయిగా చేశాడు. మనుషులు క్రీస్తు అనే పేరుని నిషేధించి మనుషుల పేర్లు పెట్టుకునే వాళ్ళగా ఉంటున్నారు. కనుక దేవుడు నిషేధించినది క్రీస్తు పేరు, మనుషులు నిషేధిస్తున్నది క్రీస్తు యొక్క పేరును వాళ్ళు నిషేధించే వాళ్ళగా ఉంటున్నారు. అలా ఉండేవాళ్ళు పరలోకానికి వెళ్ళరు, పరలోకమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందలేరు. ఇంకా రెండవది, వివాహ విషయంలో అనగా స్త్రీ పురుషుల విషయంలో దేవుడు నిషేధించింది ఏంటి, మనుషులు నిషేధిస్తుంది ఏంటి? స్త్రీ పురుషుల విషయంలో దేవుడు నిషేధించింది ఏంటి, మనుషులు నిషేధిస్తున్నది ఏంటి? అలాంటి బోర్డు మీద కాబట్టి సోదరులు చక్కగా తెలియపరుస్తున్నారు. దేవుడేమో స్త్రీ పురుషుల విషయంలో ఒకటి నిషేధిస్తే మనుషులు స్త్రీ పురుషుల విషయంలో ఒకటి నిషేధిస్తున్నారంట. అది ఆల్రెడీ బోర్డు మీద రాశాను. మనుషులు నిషేధించేది ఏంటి? వివాహం అనే దాన్ని మనుషులు నిషేధిస్తున్నారు. కొంతమంది బోధకులు, కొన్ని సంఘాలు కూడా వివాహ సంబంధమైన విధానాన్ని చెయ్యకూడదు అని బోధించే వాళ్ళు ఉన్నారు. ఇందులో రెండు రకాలు. పెళ్ళి చేసుకోకూడదు ఒకటి, పెళ్ళి భోజనం కూడా వెళ్ళకూడదు అనేది ఒకటి. మొన్న రత్నం గారి దగ్గర నుంచి ఒక సోదరి వివాహానికి వెళ్ళి భోజనం చేద్దామంటే పెళ్ళి భోజనానికి మేము రాము,
ఇలా పెళ్ళిళ్ళ భోజనాలకి దినాల భోజనాలకి మేము వెళ్ళకూడదు, అలాంటి వాటికి వెళ్ళకూడదని మా పాస్టర్ గారు చెప్పాడు. అంటే పాస్టర్ గారు నిషేధించాడు, వివాహానికి వెళ్ళకూడదు, వివాహ సంబంధమైన కార్యాల్లో పాల్గొనకూడదు అని పాస్టర్ గారు నిషేధించాడు అంటుంది ఆవిడ. కానీ దాన్ని దేవుడు నిషేధించాడా? దీన్ని ఎవరు నిషేధిస్తున్నారు అంటే తిమోతి రాసిన మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయములో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదివినట్లయితే, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతాను. మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మల యందును దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి, కొంతమంది అంటే అబద్ధికులు బయలుదేరుతున్నారంట. అదే బోధ? వేషధారణతో కూడిన బోధ, దెయ్యాల బోధ. వారు అలాంటి వాటి యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులైపోతారని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై దేన్ని నిషేధిస్తున్నారట? వివాహము నిషేధించుచు. వివాహము చేసుకోకూడదు, వివాహాలకు వెళ్ళకూడదు అని నిషేధించే వాళ్ళు ఎవరంట? అబద్ధికులను, వేషధారణ కలిగిన వారును, దెయ్యాల బాధ చేసేవాళ్ళంట. వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అనేది దెయ్యాల బోధ, అబద్ధ బోధ. మరి దేవుడైతే ఏం చేశాడు? ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయం కొరకు దేవుడు ఒక స్త్రీని తయారు చేశాడంటే, దేవుడు వివాహ విషయంలో ఏం కోరుకున్నాడంటే పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళు ఒంటరిగా ఉండకూడదు, ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఒంటరిగా ఉండుట మంచిది కాదు కనుక, ఎందుకు మంచిది కాదు? ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వివాహం చేసుకుంటా ఒంటరిగానే ఉంటే ఏం జరుగుతుంది అక్కడ? కొరింథీ రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయము 1-2 వచనాలలో వివాహము చేసుకోకూడదని మీరు అనుకుంటున్నారు, కానీ వివాహము చేసుకునేటువంటి వాడు వివాహముతో పాటుగా దేన్ని కూడా నిషేధించాలి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, మీరు వ్రాసిన వాటి విషయం స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. చూడండి, ఇక్కడ వాళ్ళు రాశారంట. ఏం రాసుకున్నారు వాళ్ళు? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వము జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. వీళ్ళు రాసుకున్నారు ఏమని? పురుషుడు స్త్రీని ముట్టుకోకూడదు అని. కానీ లోకంలో ఏం జరుగుతుందంట? జారత్వం. కొంతమంది ఉన్నారు, అంటే ఉన్నారు కాబట్టి సత్యం కాబట్టి మీకు చెబుతున్నాను. కొన్ని సంఘాలు ఉన్నారు, వాళ్ళ సిద్ధాంతం ఏంటో తెలుసా? వివాహం చేసుకోకూడదు, కానీ ఏ స్త్రీతో అయినా ఏ పురుషుడితో అయినా శారీరక సంబంధాన్ని కలిగి ఉండొచ్చు, పెళ్లి చేసుకోరంతే. కానీ వాళ్ళు ఒకరికొకరు శారీరక సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. వివాహము కాకుండా ఉండే బంధాన్ని ఏమంటాం? వ్యభిచారం, అక్రమ సంబంధం, జారత్వం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలని మీరు అనుకుంటున్నారు, కానీ లోకంలో జారత్వం బహుగా జరుగుతుంది. కాబట్టి దేవుడు దేన్ని నిషేధిస్తున్నాడు? జారత్వము ఆయన వద్దంటున్నాడు. జారత్వాన్ని దేవుడు నిషేధించాడు. కనుక జారత్వాన్ని దేవుడు నిషేధించాడు, కానీ వివాహాన్ని దేవుడు నిషేధించలేదు. దేవుడే సంకల్పించాడు, దేవుడే జరిగించాడు, దేవుడే దాన్ని కొనసాగిస్తున్నాడు. కనుక జారత్వం దేవుడు నిషేధించాడు, వివాహాన్ని దేవుడు నిషేధించలేదు. కానీ మనుషులు వివాహాన్ని నిషేధిస్తున్నారు, జారత్వాన్ని మాత్రం నిషేధించట్లేదు. కానీ ఇప్పుడు ఎవరి మాటకు లోబడిన వారుగా ఉండాలి? దేవుని మాటకు లోబడిన వారేనంటే ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాల్సిందే, ప్రతి భర్తకి ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండవలసిందే. ఈ వివాహాన్ని దెయ్యం పట్టినోళ్ళు నిషేధిస్తుంటే, దేవుడైతే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పాడు? ప్రతి పెళ్లి కార్డులో రాస్తారు ఇది.
చూడకుండా చెప్పారు ఎవరైనా? వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. దేవుడేమో వివాహం అన్ని విషయాల్లో ఘనమైందంటే, మనుషులు దాన్ని నిషేధిస్తున్నారంటే అది నిజంగా దెయ్యం బోధ కాకపోతే, అబద్ధ బోధ కాకపోతే, విశ్వాస భ్రష్టత్వాన్ని కలిగించే బోధ కాకపోతే మరొక ఏ బోధగా ఉంటుంది? కనుక దేవుడు జారత్వం నిషేధించాడు తప్ప వివాహాన్ని నిషేధించలేదు. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మొన్న సోదరు దగ్గర వచ్చినటువంటి ప్రశ్న, సరే వివాహం చేసుకోవచ్చు కానీ వివాహం చేసుకోవటానికి విందు చేయటం, వివాహాన్ని చేసుకోవటానికి మనుషులందరినీ పిలవటం, వివాహం చేసుకునేటువంటి ఈ ఆచారం చేయటం అనే దాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా, నిషేధిస్తాడా? వివాహం చేసుకునే దాన్ని దేవుడు అంగీకరిస్తాడు, నిషేధిస్తున్నాడా? ఆ సోదరదే పెళ్లి భోజనానికి మేము రాము అంటే వివాహం చేసుకునేటప్పుడు చేసే విందులకు వెళ్ళకూడదని ఉద్దేశం. ఇది మనకు అర్థం అవ్వాలి అంటే యేసుక్రీస్తు వారు అసలు పెళ్ళిళ్ళకి వెళ్ళాడా, వెళ్ళలేదా? యేసుక్రీస్తు వారు వివాహాలకు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? అనుకోకుండా వెళ్ళాడా, పిలిస్తే వెళ్ళాడా? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్తలో ఈయనకి ఇన్విటేషన్ ఇచ్చారు. అక్కడ 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. వివాహ సంబంధం ఇన్విటేషన్ ఉందా లేదా? పెళ్ళికి రమ్మని యేసుక్రీస్తు అని పిలిచారు, వివాహం రమ్మని పిలిచారు. వివాహములో విందు కూడా దొరుకుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు వివాహ సంబంధమైన విందులకి వెళ్ళకూడదు, వివాహమైన విందులో పాల్గొనకూడదు, అది పాపము అని యేసుక్రీస్తు వారు చేశారా? యేసుక్రీస్తు వారు వివాహానికి పిలువబడితే ఆ వివాహానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. వెళ్ళి ఆ వివాహములో ఉన్న లోటు తీర్చాడా? ఆ వివాహం అనేది పాపం అని చెప్పాడా? వివాహానికి వెళ్ళి అక్కడ విందు జరుగుతుంటే ఆ విందులో ద్రాక్షారసం తక్కువైతే ఆ విషయంలో ఆయన సహాయం చేశాడు. విందులు చేయకూడదు, భోజనాలు చేయకూడదు అనేది నిజమైతే అసలు ఆ పెళ్ళికే యేసుక్రీస్తు వారు వెళ్ళకూడదు. ఇన్విటేషన్ ఇస్తే వెళ్ళాడు. రెండవది, విందులో తక్కువైతే ఈయనే సహాయం చేశాడు. ఇది బైబిల్లో ఉన్నటువంటి బోధ. మనుషులైతే వివాహాలకి వెళ్ళకూడదని, వివాహ భోజనాలు చేయకూడదని నిషేధించడం అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బోధ. వీళ్ళు కూడా రేపు పరలోకం వెళ్లకుండా క్రీస్తు చేతే అడ్డగించబడతారు. ఇంకా 3వది నేర్చుకుంటాం మనం. ఆహార విషయంలో దేవుడు ఏమి నిషేధించాడు, ఆహార విషయంలో మనుషులు ఏమి నిషేధిస్తున్నారు అనేది ప్రాముఖ్యమైనది. ఆహార విషయంలో దేవుని దగ్గర నిషేధం మనం చూడాలంటే ఆయన నిషేధించినవి ప్రాముఖ్యంగా 2 నిషేధించాడు. ఈ 2 ఎప్పటికీ ఎవరు తినకూడదని. అవి ఏంటి? అపోస్తుల కార్యములో సోదరులను తెలియపరుస్తున్నారు. 15వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 28, 29 వచనాలు. విగ్రహమునకు బలి అర్పించిన వాటి విషయము, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఇందాక చెప్పుకున్నాం కదా, జారత్వం అంటే వివాహం సంబంధించింది. జారత్వం దేవుడు నిషేధించాడు. ఆహార విషయంలో 1 విగ్రహార్పితమైన వాటిని తినొద్దు, అది నిషేధం. 2 రక్తాన్ని తినవద్దు, అది నిషేధం. 3 గొంతు పిసుకు చంపిన దాన్ని తినొద్దు. ఈ 3 ఖచ్చితంగా దేవుడు నిషేధించినవి. ఇవి మాత్రము ఎప్పటికీ మీరు తినొద్దు అని దేవుడు నిషేధించాడు. మరి మనుషులు ఏమి నిషేధించారంట? తిమోతి రాసిన పత్రికలోకి మళ్ళీ వెళదాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం. వాళ్ళే మళ్ళీ
ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటి తినక మానవులను చెప్పుచున్నారు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కొత్తగా అసలు చెల్లించి పుచ్చుకునుడి ఏది నిషేధింపదగింది కాదంట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ప్రార్థన చేసి తీసుకుంటే ఏది నిషేధం కాదంట. మనుషులేమో దేవుడు సృజించిన వాటిలో కొన్నిటిని తినకూడదు అని నిషేధిస్తున్నారంట. దేవుడేమో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుంటే ఏది నిషేధము కాదు, ఏది నిషేధం కాదని దేవుడు చెబుతున్నాడు. కొన్ని ఆహారాలు తినటం నిషేధం అని మనుషులు చెబుతున్నారు. కొన్ని ఆహారాలు తినటం నిషేధం అని అంటే వాక్య ప్రకారంగా ఆరోగ్యకరమైనది ఏదైనా మనం తినవచ్చు. కొత్త నియమం ప్రకారంగా మనకు ఆరోగ్యకరమైనది ఏదైనా ప్రార్థన చేసుకుని తినవచ్చు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, జంట అరటిపళ్ళు తినకూడదని. బైబిల్లో ఉందా జంట అరటిపళ్ళు తినకూడదని? కొంతమంది చనిపోయిన మనిషి దగ్గర పెడుతున్నటువంటి భోజనాలు తినకూడదని, అనగా మా భాషలో చెప్పాలంటే దినం భోజనాలు తినకూడదని. అలాగే కొంతమంది ప్రతి విషయము దేవుడి కృతజ్ఞత తెలియపరచాలి కనుక కొంతమంది దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మెచ్యూరిటీ ఫంక్షన్లు భోజనాలు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉన్న వాటిని తినకూడదు అని. వివాహం భోజనం తినకూడదు, దినం భోజనాలు తినకూడదు అని కొంతమంది నిషేధిస్తున్నారట. ఇక్కడ దేవుడేమన్నాడు? మీరు ఏదైనా తినొచ్చు కానీ దినం భోజనాలు తినకూడదన్నాడా? ఏదైనా తినొచ్చు కానీ పెళ్లి భోజనాలు తినకూడదన్నాడా? దేవుడేమో ప్రార్థన చేసి తింటే ఏది నిషేధమైంది కాదన్నాడు. మనుషులేమో దినం భోజనాలు తినకూడదు, పెళ్లి భోజనాలు తినకూడదు, ఆ భోజనాలు తినకూడదు, ఈ భోజనాలు తినకూడదని కొంతమంది మనుషులు నిషేధిస్తున్నారంట. కనుక దేవుడు ఏమి నిషేధించాడు, మనుషులు ఏమి నిషేధిస్తున్నారు అనేదాన్ని ఖచ్చితంగా ఆలోచించగలిగే వాళ్ళై ఉండాలి. తినేటప్పుడు కూడా రోమిలకు రాసిన పత్రిక చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునుడి, ఆయనను సంశయమును తీర్చుటకు వాదములు పెట్టుకునవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వారిని తృణీకరింపకూడదు, తిననివాడు తినేవానికి తీర్పు తీర్చకూడదు. మీకు అర్థమైందా? అన్ని రకాల మాంసాలు అందరూ తినరు. కొంతమంది కూరగాయలే తినాలనుకుంటారు, బలహీనమైన వారు కూరగాయలే తింటారు. అంత మాత్రాన తినేవాడు తిననివాడిని ఏం చేయకూడదంట? తృణీకరించకూడదు. తిన్నవాడిని ఎక్కిరించకూడదు. మీరు తినేవాడు తిననివాడిని తృణీకరించకూడదు. తిననివాడు తినేవాడికి తీర్పు తీర్చకూడదు. తిననివాడు తినేవాడు తీర్పు తీర్చడం అంటే అది అసలు తినకూడదు, అది ఎందుకు తింటున్నా నువ్వు, ఇది ఎందుకు తింటున్నా నీవు, అలా ఎందుకు తింటున్నా నీవు అని చెప్పి తిననివాడు తినేవాడికి తీర్పు తీర్చకూడదు. ఎందుకనగా దేవుడు సృజించినటువంటి ప్రతి ఆహార వస్తువు మంచిదే. వాడు బలహీనుడు కాబట్టి వాడు దాన్ని తినలేకపోతున్నాడు. వాడు తినట్లేదని నువ్వు వాడిని ఏమీ హేళన చేయొద్దు. వీడు తినగలిగిన వాడు కాబట్టి, తినటానికి మనసు కలిగిన వాడు కాబట్టి దీన్ని తింటున్నాడు. తినేవాడు గురించి నువ్వేమి వాడు నువ్వు తీర్పు తీర్చవద్దు. వాళ్ళ నాయనమ్మ ఉండేది, ఆ తాతయ్య గారు అంటే మీకు జస్ట్ అర్థంగా చెప్తున్నాను, ఈ బీఫ్ తింటారు. మా నాయనమ్మకి అసలు ఆ వాసన కూడా పడదు. ఏం చేసేది తెలుసా? ఒకవేళ ఆయన కదా తెచ్చుకుంటే ఆయన్ని వండుకోమని ఆ గిన్నె కూడా లోపల తెచ్చేది, కానిచ్చేది కాదు. ఆ రోజు ఆయన కూడా లోపల రానిచ్చేది కాదు. అంటే ఆ రకమైనటువంటి మనసు, అంటే అంతలా దాని గురించి అనుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవుడిగా నీకు నచ్చదా, నువ్వు మౌనంగా ఉండు. వాడిని తృణీకరించి మాట్లాడుకో. వాడికి నచ్చదా, నువ్వు మౌనంగా ఉండు. వాడిని ఎగతాళి చేసి
మాట్లాడుకో. ఎందుకనగా తినేదాని విషయంలో దేవుడు ఏది నిషేధించలేదు. ఎందుకో తెలుసా? కింద వాక్య భాగంలో చూడండి. ఎందుకు దేవుడు తినేదాని గురించి నిషేధం అనే దాన్ని తెలియపరచలేదు అంటే, మార్కు సువార్తలోకి వెళ్దాం మనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. ఆయన వారితో ఇట్లా, నేను మీరింత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషులు లోపలికి పోవున్నది ఏది మనిషిని అపవిత్రపరచదు కానీ. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మళ్ళీ చదువుతున్న 18వ వచనం నుంచి, ఆయన వారి తిట్టలను, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషులు లోపలికి పోవున్నది ఏది వాడిని అపవిత్రపరచదు కానీ గ్రహింపుకున్నారా? అది వాణిని ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్పురంలోకి విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును. ఇక్కడ అన్నాడు చూసారా, ఎంత అవివేకులై ఉన్నారా అంటే అని అర్థం. మీరెంత అవివేకులై ఉన్నారా అంటే, ఆ మాట చెప్పాలంటే, ఇంకా మీకు జ్ఞానం లేదా? ఇంకా మీకు బుద్ధి లేదా? ఇంకా మీకు ఆలోచన లేదా? ఇంకా మీకంటే ఇప్పటికీ కొంతమంది ఎంత వాక్యం విన్నా, క్రైస్తవులైనా ఇంకా కొంతమంది చనిపోయిన వాళ్ళ భోజనానికి వెళ్ళకూడదు, పిల్లిళ్ళ భోజనానికి వెళ్ళకూడదు, ఈ రకమైన బిందుల్లో పాల్గొనకూడదు అని ఇంకా అనుకుంటున్నారంటే వాళ్ళు ఇంకా అవివేకులుగా ఉన్నారంటండి. ఇంకా నిషేధిస్తున్నారు. దయ్యాల బోధన నమ్మి విశ్వాస భ్రష్టులైపోవటానికి ఇంకా మీరు అవివేకులై ఉన్నారా? ఒకటే, మనుషులు లోపలికి వెళ్ళేది హృదయంలోకి వెళ్తుందా? మన నోట్లో తినేది ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఎక్కడ వస్తుంది? బహిర్లోకి వస్తుంది. కనుక మనుషుని నోట పడుతుంది మనిషిని అపవిత్రపరచదని మీకు తెలియదా? తిన్నది హృదయంలోకి వెళ్ళదు. ఎప్పటికప్పుడు కడుపు దాన్ని పరిశుద్ధం చేసేస్తూ ఉంటుంది. కానీ అసలు నిషేధించవలసింది ఎక్కడ? మనుషుల లోపల నుంచి వచ్చేది ప్రమాదం. మనుషుల లోపల నుంచి వచ్చేదాన్ని నిషేధించండి. మనుషుల లోపల నుంచి వచ్చేదేంటి? బూతులు, దుర్మార్గపు ఆలోచనలు, జారత్వము, వ్యభిచారము, దుష్ట సంబంధమైనటువంటి కార్యాలు, ఇవి మనుషుల లోపల నుంచి వచ్చేవి. వాటిని ఖండిస్తున్నారా? తినేదాని దగ్గర జాగ్రత్తగా నిషేధిస్తున్నారు కానీ చేసే దగ్గర మాత్రం నిషేధం లేదు. దేవుడు అన్నాడు, ఎప్పుడూ కూడా మనుషుల లోపలికి వెళ్ళేదానికి ఎక్కడా నిషేధం లేదు. కృతజ్ఞతాస్తులు తెలియపరిచి ప్రార్థన చేస్తే ఏది నిషేధం కాదని దేవుడు చెబుతున్నాడు. కనుక ఏ భోజనాలకన్నా వెళ్ళేటప్పుడు అది నిషేధం అంటే అది దయ్యం బోధ, అది నిషేధం అంటే వేషధారుల బోధ, అది నిషేధం అంటే విశ్వాస భ్రష్టులుగా మనం చేసేటువంటి బోధగా ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అసలు దేవుడు ఈ భోజన విషయంలో విధించినటువంటి నిషేధం ఏంటి? ఈ 3 తినకూడదని నిషేధించడం. అవి తప్ప మిగతా ఏదైనా ఎక్కడైనా కృతజ్ఞతాస్తులు తెలియపరిచి తినవచ్చు అనేది దేవుడు నిర్ణయించాడు. ఈ తప్ప విగ్రహార్పితమైనవి కానీ, గొంతు పిసికి చంపినవి కానీ, రక్తమును కానీ తినకూడదు తప్ప మిగతాది ఏదైనా సరే నిరభ్యంతరంగా ఆహారములకు ఆరోగ్యకరమైనదైతే నిషేధం లేకుండా వాటన్నిటినీ తినవచ్చు. ఇంకా ఇలా నిషేధించే వాళ్ళందరూ అసలు దేన్ని ముందు ఆలోచించాలో తెలుసా? గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. ఈ మాటలను చెప్పేవాళ్ళు ఎవరు ఆ మాట చెప్పరు. గలతీ పత్రిక 6:6 ఏముంది? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థాలన్నింటిలోనూ భాగం ఇవ్వాలంట. ఇది దేవుడు చెప్పాడు. ఏంటిది? ఏమి తిన్నా దానిలో ఎవరైతే మీకు వాక్యాన్ని బోధిస్తున్నారో వారికి మీరు భాగం ఇవ్వాలి అని దేవుడు అంటాడు. ఇది ఎంతవరకు మనుషులు పాటిస్తున్నారు? మనుషులు పెట్టిన పద్ధతులుగా మనుషులు నిషేధించిన వాటిని గట్టిగా ఎంతవరకు పాటించేవారుగా ఉన్నారనేది ఆలోచించి ఆహారములో కొన్ని తినకూడదని నియమించటం, కొన్ని స్థలాలకు భోజనానికి వెళ్ళకూడదని నియమించటం, అది విశ్వాస భ్రష్టమైన బోధ, దయ్యాల బోధ. కనుక ఎక్కడికైనా భోజనానికి వెళ్ళొచ్చు. ఇంకా చివరిగా ఒకటి చెప్పి ముగిస్తాను 5 నిమిషాల్లో. ఇంకొకటి ఏంటి? చనిపోయిన వారి విషయంలో దేవుడు ఏది నిషేధించాడు, మనుషులు ఏది నిషేధిస్తున్నారు?
చనిపోయిన వారి విషయంలో దేవుడు నిషేధించింది ఏంటో తెలుసా? మరణకరమైన స్థలములలో దేవుడు ఒకటే నిషేధించాడు, అది ఎవ్వరూ చేయకూడదు. అదేంటంటే లేవీకాండము 19వ అధ్యాయం 28వ వచనం. లేవీకాండము 19వ అధ్యాయం 28వ వచనం. లేవీకాండం 19వ అధ్యాయం 8వ వచనం. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీర్చుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, ఈయన మీ దేవుడైన యెహోవాను. ఇక్కడ నిషేధించింది ఏంటి? చనిపోయిన వారి విషయంలో చనిపోయిన వారిని గురించి మీ దేహాన్ని మీరు చీల్చుకోకూడదు. అంటే చనిపోయిన వాళ్ళ గురించి ఏడ్చేటప్పుడు మీకు ఎంత ప్రేమ ఉన్నా, ఎంత దుఃఖమైనా, ఆ సమయంలో లేక ఎవరి గురించి అయినా మీ దేహాన్ని ఏం చేయకూడదు? ఆయన చచ్చిపోయాడు కాబట్టి నేను కూడా చచ్చిపోతాను, ఆయన చనిపోయాడని చెప్పి తల గోడ పెట్టి గుట్టుకోవటం, ఆయన చనిపోయేటప్పుడు దేహాన్ని గాయపరుచుకోవటం, ఇవి చేయకూడదు. దేవుడు నిషేధించాడు. ఎందుకనగా ఆయన చనిపోతే నీ దేహాన్ని గాయం చేసుకోవటానికి, నీ దేహం నీది కాదు కదా, ఎవరిది? దేవునిది. దేవుడు దానికి తీర్పు తీరుస్తాడు కదా. ఇప్పుడు ఇక్కడ మా రాజారాం గారి ఫోన్ ఉందండి, మా వెసిలి అల్లరి చేస్తున్నాడు. ఈయన అల్లరి చేస్తుంటే రాజారాం గారి ఫోన్ నేను పగలగొట్టేస్తే ఆయనకి ఎలా ఉంటుంది? ఈయన అల్లరి చేస్తే ఆయన్ని ఏమన్నా చేయి, నా ఫోన్ పగలగొట్టక నువ్వు ఎవరంటారు అనరా? అలాగే దేహము దేవునిది. చనిపోయిన వాళ్ళ గురించి నీ దేహానికి నువ్వు ఏ రకమైన హాని చేసుకోకూడదు, గాయపరుచుకోకూడదు, తల కొట్టుకోకూడదు, నీ దేహానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించకూడదు. ఇది దేవుడు నిషేధించాడు. చనిపోయిన వారి గురించి మీ దేహాన్ని చీరుకోవద్దు. మరి మనుషులు నిషేధించింది ఏంటో తెలుసా? ఒక్క రెఫరెన్స్ ఉండదు బైబిల్లో. చనిపోయాడు, కొత్తగా పెళ్ళయింది, చచ్చిపోయిన కాడ కొత్తగా పెళ్ళి వెళ్ళొచ్చి వెళ్ళకూడదా? మీ కుటుంబ సభ్యులు చచ్చిపోయారు, కొత్తగా వివాహమైన జంట ఉంది, కొత్తగా వివాహమైన జంట చనిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనేది మనుషులు పెట్టారు. బైబిల్ ఎక్కడనుందా? గర్భవతిగా ఉంది, ఆమె చావు కాడికి వెళ్ళొచ్చా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు చావు కాడికి వెళ్ళొచ్చా? గర్భవతిగా ఉన్నవాళ్ళు చావు కాడికి వెళ్ళొచ్చా? చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చావు కాడికి వెళ్ళొచ్చా? గృహప్రవేశం కొత్తగా చేసుకున్న వాళ్ళు చావు కాడికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? ఇది మన దగ్గరకు వచ్చేటువంటి మాట, మనలో కొంతమందికి వచ్చే మాట కూడా. ఏంటిది? కొత్తగా పెళ్ళైంది కదమ్మా, ఈయన ఎందుకు చావు కాడకి? నీళ్ళేసుకున్నావు కదమ్మా, నువ్వెందుకు చావు కాడకి? కొత్తగా ఇప్పుడే ఇల్లు కట్టుకున్న సంవత్సరం ఎందుకు చావు కాడకి? నీటిలో చిన్నపిల్లలు ఉన్నారు, మీరు ఎందుకు చావు కాడకి అని మాట్లాడతారండి. ఇలా వెళ్ళొద్దని దేవుడు నిషేధించాడా? మనుషులు నిషేధిస్తున్నారు. దేవుడైతే ప్రసంగి గ్రంథం చూడండి, 1వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, సుగంధ తైలము కంటే మంచి పేరును, ఒక జన్మదినము కంటే మరణదినము మేలు. 2వ వచనం, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనసున పెట్టుదురు. బైబిల్లో ఫంక్షన్లు, సంతోషకరమైన విలాసాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళటం కంటే మరణించిన వారింటికి, ప్రలాపించిన వారింటికి వెళ్ళటం మేలంట. బైబిల్ ఏమంటుంది? దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ప్రలాపించు వారింటికి కొత్తగా పిల్లలు వెళ్ళకూడదు, గర్భవతులు వెళ్ళకూడదు, చిన్నపిల్లలు వెళ్ళకూడదు, గృహప్రవేశం చేసిన వాళ్ళు వెళ్ళకూడదని రాయలేదండి. మరణించిన వారి ఇంటికి మీరు వెళ్ళటం మీకు మేలు. ఎందుకనగా ఆ మరణ సమయంలో మీరు ఆ స్థితిని మనసున పెడతారు. ఏం పెడతారు? జన్మదినము కంటే మరణదినము మేలు. సంతోషించే వారి ఇంటికి వెళ్ళటం కంటే
ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళటం మేలు. మరణించిన వారి విషయంలో మీకు ఆలోచనను జ్ఞానమును కలుగునని దేవుడు తెలియపరిచాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మరణించిన వాళ్ళ స్థలాలకు వెళ్ళకపోవటమే కీడు. చెప్పాలంటే అందరూ అనుకుంటారు వెళ్ళితే కీడు అనుకుంటారండి. చనిపోయే వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదని. అసలు ఇదైతే ఒక ఆయన మన సోదరు రత్న గారు చెప్తున్నారు, అక్కడ ఎవరో వెళ్ళేటువంటి ఒక మత శాఖ ఆయనే చెప్పాడంట, చచ్చిపోయిన స్థలాలకు వెళ్ళకూడదు, చనిపోయిన దగ్గరికి వెళ్ళకూడదు అని. దేవుడు ఏమంటున్నాడు, మరణించిన వారి ఇంటికి మీరు వెళ్ళండి, అది మీకు మేలు, అక్కడ మీకు జ్ఞానము కలుగుతుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకవేళ వెళ్ళకపోతే ఏం జరిగించిన వాళ్ళం అవుతాం? చివరిగా చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనము అక్కడ ఉన్న సందర్భాన్ని, సమయం అయిపోయింది కనుక మొత్తం నేను చదవను, ఒక్క వచనం చదువుకుందాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు చదివితే ఇక్కడ మరణ సంబంధమైన దాని గురించి, మరణాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ, మరణించిన వారు మరలా తిరిగి లేస్తారు కనుక, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినట్లుగా వారిని కూడా లేస్తారు కనుక ఈ నిరీక్షణ మరణించిన వాళ్ళ కుటుంబాన్ని కలగచేయండి, ఈ నిరీక్షణ మరణించినటువంటి మీరును కూడా కలిగి ఉండరని చెప్పి 18వ వచనంలో ఏమి రాయబడింది? కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఏం చేయాలంట? ఆదరించుకోవటం. అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటి? వీళ్ళు ఏం చేయాలి? ఆ కుటుంబానికి ఆదరణ కలగజేయాలి. ఇది దేవుడు పెట్టినటువంటి నియమం. కుటుంబంలో ఆయన చనిపోయాడు కానీ నేను వెళ్ళకూడదు, నేను పాల్గొనకూడదు, నేను చేయకూడదు అని అంటున్నాడంటే దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నాడు. చనిపోయిన వారింటికి వెళ్ళకపోవటం, ఆదరించకపోవటమే ఒక రకంగా చెప్పాలంటే కీడు. ఏది కీడు కాదు? చనిపోయినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళటం కీడు కాదు. వెళితే కీడు అని భావించేటువంటి ఈ రకమైన ఆలోచనలే కీడుగా లేఖనాలను బట్టి మనకు కనపడుతున్నాయనే దాన్ని గ్రహించిన వారుగా మనం ఉండాలి. ఈ 4 కూడా దేవుడు నిషేధించినవి ఒక రకంగా ఉంటే, మనుషులు దయ్యాల ఆత్మలు కలిగిన వారుగా విశ్వాస భ్రష్టులు చేయడానికి మనుషులు నిషేధించిన 4 రకాలుగా ఉన్నాయి. మొదట ఏం చెప్పుకున్నాం? దేవుడు క్రీస్తును కాక మరి ఏ సంఘాన్ని నిషేధించాడు, కానీ మనుషులైతే క్రీస్తుని నిషేధిస్తున్నారు. రెండవది, దేవుడు జారత్వం నిషేధించాడు, మనుషులు వివాహానికి వెళ్ళటాన్ని నిషేధిస్తున్నారు. మూడవది, దేవుడు ఆహారములు దేన్ని నిషేధించాడు? గ్రహార్పితమైన దాన్ని, గొంతు చంపిన దాన్ని, రక్తాన్ని నిషేధించాడు. మనుషులైతే పనికిరాని చోట్ల మనుషులైతే అన్ని చోట్లకి భోజనాలకు వెళ్ళకూడదని ఆయా పరిస్థితుల్లో ఆయా సమయాల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు నిషేధించేవారుగా ఉంటున్నారు. అలాగే చనిపోయిన వారి విషయంలో నీ దేహాన్ని ఏమీ హాని చేసుకోదని దేవుడు చెప్పాడు తప్ప అక్కడ పాల్గొనొద్దని దేవుడైతే చెప్పలేదు. కనుక దేవుడు నిషేధించిన వాటిని మనం నిషేధించిన వాటిగా పాటించాలి. దేవుడు నిషేధించినవి మనుషులు నిషేధించిన వాటిని అనుసరిస్తే విశ్వాస భ్రష్టులు అయిపోతాం. ఇప్పుడు దేవుని వల్ల ఎలాంటి సహాయం ఉండదు. రేపు పరలోకం వెళ్ళేటప్పుడు నిషేధించిన ఆ రాయే కొందరికి అడ్డురాయిగా అయిపోద్ది. ఈరోజు నిషేధించిన ఆ రాయిని విశ్వాసం వచ్చితే ఆయనే జీవాన్ని, నిత్య జీవాన్ని కూడా మనకు అనుగ్రహింపచేస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. సమయమందు